రంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ నేను. ఇక్కడ వాస్తవానికి మోరీలు లేవు, రోడ్లు లేవు, ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇగో వీళ్ళు కూడా చెప్పారు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు సిసి రోడ్ కావాలంటున్నారు వీళ్ళు. ఇంటికి మోరీలు లేవంటున్నారు, మోరీలు కావాలని చెప్తున్నారు. పెద్దవాళ్ళు ముసళ్ళు కూడా బాధపడుతున్నారు ఇక్కడ సిమెంట్ రోడ్ లేక. ఇక్కడ ఏంటంటే గలీజ్ ఉన్నది, ఎవరు ఊడుస్తుంది కూడా వస్తలేరట. ఇక్కడ చెత్త ఉంటుంది, ఆ చెత్తతోటి దోమలు పుట్టుకొస్తున్నాయి, దోమలతోటి మలేరియా బీమార్ వస్తుంది. దీని బాధ్యత ఎవరు? ఏరియా కౌన్సిలర్ బాధ్యత ఉంటాడు, ఏరియా ఎమ్మెల్యే బాధ్యత. కలెక్టర్ మేడం గారు వెంటనే వీళ్ళకు శాంక్షన్ చేసి వీళ్ళకు రోడ్లు ఇక్కడ డైలీ మందులు దోమల మందులు కొట్టాలని ఇంకో పెద్ద మనుషులు కూడా చెప్తున్నారు. అక్రమ్ గారు చెప్తే అక్రమ్ గారు ఇక్కడ వేరేలో వీడియోలు కూడా తీసుకొని ఇస్తలేరు. అక్రమ్ గారి మనుషులు రౌడీజం చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. అమ్మ, ఇప్పుడు మీరు ఏమన్నా రోడ్ లేదా అని చెప్పారు కదా, రోడ్ ఉందా? అయినా రోడ్ లేదు, మా మోరి కాలువ కూడా లేదు, ఇంట్లోకి నీళ్లు కూడా లేవు. ఇప్పుడు మీకు ఏమేం కావాలి? ఇక్కడ మోరి కావాలి, ఇంకా కాలువ, నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. ఇక పడ్డ నీళ్ళని లోనికే పడతాయి. మాకేమన్నా లోనికి అదే అన్నవే కావాలి. ఊడ్చేందుకు సఫాయి వాళ్ళు వస్తలేరా? ఎవరు రారు, మేమే ఊడ్చుకుంటాం. ఎవరు వస్తలేరా? ఇవ్వలేరు. ఇప్పుడు నీళ్ళు కూడా కొనుక్కొని తాగుతుర్రా అమ్మా? కొనుక్కొని తాగుతుర్రు కదా. ఇప్పుడు మీకు డ్రైనేజీలు కావాలి, మోరీలు బాగా చేయాలి, మీకు రోడ్లు వేయాలి, ఇక్కడ దోమల మందులు కొట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కౌన్సిలర్ తోటి. పొద్దుకైతే ఏం ఖర్చు రోగాలు వచ్చేట అట్లా జ్వరాలు వస్తుంది. అమ్మా, మీ పేరమ్మా? చంద్రమ్మ. చెప్పు, ఇక్కడ రోడ్ ఉందా? లేదు. ఏమేమి లేదా అమ్మా? ఇక్కడ రోడ్ లేదు, మాకు మోరీ నీళ్ళు పోనికి, ఇంట్లో పోనికే కాలువ లేదు. నీళ్ళకి ఇబ్బంది ఉందా? ఏమన్నా ఇబ్బంది ఉన్నది. మరి కొనుక్కొని తాగుతుర్రా? కొనుక్కొని ఎక్కడికి వెళ్ళాను మోసుకొని వస్తాం. ఇక పైసలు ఉన్నోళ్ళము నాముకొని తాగడానికి. సఫాయి వాళ్ళు వస్తురా ఊడుస్తందుకు? వచ్చింది. సఫాయి వాళ్ళు కూడా వస్తలేరా? అంటే ఇక్కడ ఊడుస్తాను సఫాయి వాళ్ళు రావాలి ఊడుస్తందుకు. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నీళ్ళు వాటర్ తాగేందుకు ఇబ్బంది అవుతుంది కదా, నీళ్ళు కూడా కావాలి. ఇక డ్రైనేజ్ కూడా లేవు, డ్రైనేజీలు కూడా కావాలంటురా. ఏమేమి కావాలి చెప్పు. నీ పేరమ్మా? ఇప్పుడు మొత్తం ఏమేమి కావాలి ఇంకా చెప్పండి అంతే. మీకు నీళ్ళు తాగనికే లేవు, పంటి గుడిసె లేక ఇల్లు ఉన్నది. ఇదే మాపటికి కావాలి కప్పుకుంటాం. వానకాలము మాపటికి నిద్రలు ఉండయి, మాకు ఇల్లు కావాలి. దోమల మందులు కూడా రోజు కొట్టాలంటారా? ఇక రోజన్నా కొట్టుండి, వారంకి ఒకసారి అన్న కొట్టుండి, కానీ కొట్టాలి. దోమలతోటి రోగాలు వస్తున్నాయి. बाबू मियाँ जी हाँ, बोले क्या परेशानी है यहाँ? ये 10-12 साल से रोड है, मगर इधर सीसी रोड नहीं है, कच्ची रोड है। और क्या है, इधर ज़रा साफ़ सुथरा होना, और क्या है, मच्छर से बहुत तकलीफ हो रही है, और इधर दवाई भी मारने लगाना, और काउंसलर साहब से रिक्वेस्ट करना है। तो ये मट्टी का रोड है, आप सीसी रोड डाला बोल रहे, काउंसलर साहब को बोल रहे आप, और आप यहाँ क्या है गंदगी की तरफ से बोलो नहीं बोलिए ना, आपको पता बोलो। और गंदगी की वजह से ज़रा साफ़ सुथरा रहना है, और मच्छर भी बहुत है, मच्छर ये करना है जी। हाँ, काउंसलर साहब से ये चाह रहे बस होता है। రోడ్డు ఇట్లానే ఉంటాయా? ఇది వార్డ్ నెంబర్ 21. ఇక్కడ కౌన్సిలర్ అక్రమ్ ఇగో ఇట్లా రోడ్లు ఇవన్నీ ఫోటోలు వీడియోలు తీసుకుంటే తీసుకోవద్దని కౌన్సిలర్ మనుషులు రిపోర్టర్ మీద రౌడీజం చేస్తున్నారు. ఇది పద్ధతేనా? జిల్లా కలెక్టర్ గారు ఇవి చూడండి రోడ్లు. ఇక్కడ దోమలు పుట్టుకొస్తున్నాయి, దోమలతోటి మలేరియా రోగాలు వస్తున్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. డైలీ ఇక్కడ మందులు కొట్టాలి, దోమల మందులు కొట్టాలి. ఈ రోడ్లలో మొత్తం రోజు ఇక్కడ ఊడవాలి, సాఫ్ చేపియాలి. మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ రాని తెలిసిపోతుంది. ఇక్కడ చైర్మన్ గారికి కూడా చూడండి. ఇవి రోడ్లేనా? ఇవి చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు ఇక్కడ వచ్చి చూడండి. మరి ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ వార్డ్ నెంబర్ 21లో వీడియోలు తీసుకుంటే తీసుకోవద్దని సర్పంచ్ కౌన్సిలర్ అక్రమ్ మనుషులు రౌడీజంగా చేస్తున్నారు. ఇది పద్ధతి కదా? సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రాని చూడండి. ఇక్కడ రోడ్లు ఇట్లా ఉన్నాయి చూడండి. వార్డ్ నెంబర్ 1 జహీరాబాద్ కౌన్సిలర్ తెలిసేది కదా, కౌన్సిలర్ కూడా తెలిసేది. అక్రమ్ కౌన్సిలర్ ఇక్కడ ఎవరైనా వీడియో రిపోర్టర్స్ వచ్చి వీడియోలు తీసుకుంటే వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారు, వీడియోలు తీసుకోవద్దని చెప్తున్నారు. మరి ఎట్లా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మరి
కౌన్సిలర్ అక్రమ్ మీద చర్యలు తీసుకుంటారా లేదా చెప్పండి. ఇది వార్డ్ నెంబర్ 21 అండి, జైరాబాదు. అక్రమ్ కౌన్సిలర్ ఇక్కడ. అక్రమ్ కౌన్సిలర్ మనుషులు వచ్చేయమంటున్నారంటే వీడియోలు తీసుకోవద్దు, ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే బాగుండదు, మర్యాద దక్కదని చెప్తున్నారండి. అక్రమ్ కౌన్సిలర్ వాళ్ళ మనుషులు వచ్చారు, ఇప్పుడు వీడియోలు తీసుకోవద్దని నాకు బెదిరించారు. ఇది పద్ధతి కాదు కౌన్సిలర్ది అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. వార్డ్ నెంబర్ 21 కౌన్సిలర్ అక్రమ్కి వస్తుంది ఇది. ఇక్కడ సిమెంట్ రోడ్ లేదు, చెత్త ఉంది, ఇక్కడ దోమలు పుట్టుకొస్తున్నాయి, రోజు దోమల మందులు కొట్టాలి. ఇది జైరాబాద్ ఏరియా సంగారెడ్డి డిస్టిక్లో. ఈ రోడ్డు ఇట్లున్నాయండి, మంచికి ఇబ్బంది జరుగుతుంది నడుస్తుందుకు. ఇది ఈ ఏరియా కౌన్సిలర్ అక్రమ్. చూడండి ఈ రోడ్లేనా ఇంతకు అక్రమ్ కౌన్సిలర్ గారు చూడండి. ఇది వార్డ్ నెంబర్ 21 కౌన్సిలర్ అక్రమ్కి వస్తుంది. అసలు రోడే లేవు, చూడండి అన్ని గుంతలు, అన్ని గలీజు, దోమలు కూడా పుట్టుకొస్తాయి. దోమల మందులు కొట్టాలి, దోమల మందులు కొడితే బాగుంటుంది. కోనేవో వార్డ్ నెంబర్ 21 కౌన్సిలర్ అక్రమ్ ఏరియా. కౌన్సిలర్ అక్రమ్ వార్డ్ నెంబర్ 21. ఇది రోడ్ అంతా గలీజు, చూడండి అసలు ఇది సిమెంట్ రోడేనే లేదు, ఇది మొత్తం మట్టి రోడ్డు. మంచి నడుస్తుంది కూడా ఇబ్బంది అంతా.